కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభంను కలిశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు, లోకేష్ కు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు అంబటి. తనకు జరిగిన అన్యాయంపై కోర్టులో పోరాడనున్నట్లుగా తెలిపారు. ఇప్పటికే హైకోర్టులో 2 పిటిషన్లు వేసినట్లు, త్వరలోనే మరో 2 రిట్ పిటిషన్లు వేయనున్నట్లుగా వెల్లడించారు. అన్యాయాలను ఎదుర్కోవటానికి కాపులు సిద్ధంగా ఉండాలన్నారు. ఎవరికి జరగని విధంగా ఇంకా ఎవరికైనా చెయ్యాలంటే భయపడే విధంగా ఈ చంద్రబాబు, లోకేష్ కి గుణపాఠం నేర్పాల్సిన బాధ్యత లేదా? నాకు మీ అందరి సహకారంతో న్యాయస్థానం ఉంది. పోలీసులు కొల్లుడైపోయారు చంద్రబాబుతో, బట్ న్యాయస్థానం పవిత్రంగా ఉంది. న్యాయస్థానాల ద్వారా ఫైట్ చేస్తాను. ఇప్పటికే 2 రిట్ పిటిషన్స్ హైకోర్టులో వేశాను. రేపో మాపో మళ్ళా 2 రిట్ పిటిషన్స్ హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీంతో వారి సహకారంతో వేస్తాను. ఇవన్నీ కూడా మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించి వారి ఆమోదం పొంది అంతా ఫైట్ చేస్తాను. ఈ ఫైట్ చేయడానికి ఏమండి, పోలీసులు కాపాడారు కదా. ఎవరైనా దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు కాపాడకపోతే ఎవరు కాపాడతారండి? నా బంధువులు కాపాడరా? మీరందరూ నా బంధువులు కదా. నా పార్టీ వాళ్ళు నా బంధువులు. నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఈజ్ కాపో. మీరందరూ నన్ను మద్దతు ఇవ్వరా? ఏ పార్టీలో అయినా ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఆ పార్టీలో, ఈ పార్టీలో. నేను వాళ్ళందరినీ అడుగుతా ఉన్నా, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి అందరినీ కాపులను అడుగుతా ఉన్నా, ఏమండి ఇంత అన్యాయం జరిగితే ఈ ఇష్యూ వరకు మీరు నన్ను సపోర్ట్ చేయాలా లేదా ఆలోచించుకోమని మనం చేస్తున్నాం.